నమస్కారం అండి. మా మమ్మూరు ఈ కత్తారకు వచ్చిందండి. ఈ కత్తార పార్కింగ్లోని టెంట్లు వేసేసి ఏం అమ్ముతున్నారు మొత్తం. ఆ లోపల కొంటకి వెళ్ళింది. ఆ లోపల ఏమి అమ్ముతున్నారో మనకు తెలియదండి. ఎందుకంటే లోపల మనం వెళ్ళదు కాబట్టి. వెళ్ళాలని ఆశ లేదు, వెళ్దామని కోరిక లేదు. ఎందుకంటే బండి దగ్గరలో పెట్టుకోవాలి పార్కింగ్లోని. దూరం నెడితే చిందులేస్తుంది. పొరపాటున 2 నిమిషాలు లేట్ అయింది అనుకోండి, భరతనాట్యం కూచిపూడి అన్ని సింధిలే హెత్తది బండిలో కూర్చున్న తర్వాత. వాళ్ళకి ఫోన్లు చేసి గంటలు గంటలు బయట ఉన్నాను నేను, లేట్ చేసాడు అని త్వరలో బాధేసుకుంటా పెద్ద అడవడ చేస్తుంది. అదే వాళ్ళు కానీ గంట అయినా పూటైనా రోజైనా రాకపోయినా వాళ్ళ కోసం మనం ఎదురు చూడాలి. అదే వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేపి నుంచి వస్తున్నాను నీకోసం, నీళ్ళు లేవు కూడు లేదు, ఇదేనా న్యాయం, నేను మంచిగా అనుకున్నావు పోసుకుని అనుకుంటున్నావా అని అడిగితే దీనికి ఏమంటారో తెలిసండి వాళ్ళు. అయితే ఏమైంది, ఓ పూట తినకపోతే ఏమవుతావు అని అంటారంట. నన్ను మెతుకుల కోసమే కదా మనం ఇక్కడ కొత్త. వీళ్ళైతే ఆరుగా గంటకోసారి మిల్లు ఆడుతూ ఉంటారు. మనకైతే 2 పూటలకు 4 మెతుకులు ఎడతకి ఇడతారు. వీళ్ళు సోకులు మాత్రం లత్తలకు వచ్చి పెడతారు. వీళ్ళ బతుకు తగలియ. సర్లే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది కదా అని అనుకుంటే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందండి. ఇదేమో టవర్ మాల్. ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్తుందో ఇంటికి తెలియదు. అక్కడ ఏమో నా మొగుడు గేలాలకు వెళ్ళాడు. వస్తాడు ఎదురుగాడు బండ్లు కడగమంటాడు, గేలాల సామాన్లు కడగమంటాడు. ఆడుతూ పెత్తాల నొప్పి అయిపోయింది మా బాబూరితోటి. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలు తీస్తాను.